మార్గములను మనం శోధిస్తాం. ఇశ్రాయేలు చేసిన తప్పులలో ఒక పెద్ద తప్పు ఏంటంటే, హెబ్రీయులకు 3వ అధ్యాయంలో చదివినప్పుడు వారు దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క తలంపులను, దేవుని యొక్క మార్గమును తెలుసుకోలేకపోయారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దేవుడు వారిని ఐగుప్తు నుంచి విడిపించాడు. దేవుడు మహాదేవుడు, దయాళుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరములు చేసిన దేవుడని బాగా దేవుని స్తుతించారు. కానీ దేవుని స్తుతిస్తున్నారు, కానీ స్తుతించే దేవుడు ఎటువంటి వాడని వారికి తెలియట్లా. అందుకొరకే హెబ్రీకి 3వ అధ్యాయంలో అక్కడ పౌలు వారు ఇశ్రాయేలు స్థితిని గురించి బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. చదువుకుందాం. 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకునలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ చేసిన తప్పేంటంటే, దేవుడు శరీరమును అమర్చిన తర్వాత ఎందుకొరకు దేవుడు శరీరాన్ని అమర్చాడు, ఎందుకొరకు దేవుడు మనుషుని నడిపిస్తున్నాడు, ఎందుకొరకు దేవుడు ఇలా కూర్చోబెట్టి మనని ఇలా కూర్చోబెట్టాడనే ఒక జ్ఞానము మనకు లేనట్లయితే, దేవుని గురించినటువంటి తలంపులు, దేవుని తలంపులు మనం గ్రహించుకోలేని పక్షంలో నిశ్చయముగా దేవునికి మనం విసుగు పుట్టించే వారంగా ఉంటాం. ఎన్నో మాటలు వాక్యం ద్వారా, పలు దర్శనముల ద్వారా, స్వప్నముల ద్వారా దేవుడు మనకు మార్గములు బోధిస్తున్నాడు. యెషయా 2వ అధ్యాయము 3వ వచనములు చూసినట్లయితే, అక్కడ దేవుని మందిరమునకు వెళ్ళుదుము, అక్కడ తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడతుము అని రాయబడింది. మనము దేవుని యొక్క త్రోవలు తెలుసుకోవటానికి, దేవుని యొక్క మార్గములు తెలుసుకోవటానికి దేవ సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళకూడదు, ఏం చేయాలి, చేయకూడదు, సమస్తమును దేవ ఆలయమునకు వచ్చినప్పుడు ప్రభు దేవునికి సన్నిధిలో తన ఆలోచన ఇచ్చి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగ మాట్లాడినా కూడా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో తెలుసుకోలేనట్లయితే, ఇక్కడ ఇశ్రాయేలు చేస్తున్న తప్పు ఏంటంటే, దేవుని యొక్క మార్గములు తెలుసుకోలేకపోయి ఆ తరము వారి వల్ల విసిగి వీరు నా విశ్రాంతిలోనికి, నిత్య నివాస స్థలంలోనికి ప్రవేశింపాలని రాయబడింది. దేవునికి స్తోత్రం. మనకు పౌరస్థితి పరలోకమందున్నది మంచిదే, ఉండబోచున్న దాని కొరకు ఎదురు చూస్తున్నా మంచిదే, మనకు నిత్య నివాస స్థలం పరలోకమందున్నది మంచిదే. కానీ దేవుడు ఆ పట్టణంలోనికి మనం చేర్చాలంటే దేవునికి మనం విసుగు పుట్టించకూడదు. ఎలా మనం విసుగు పుట్టిస్తున్నామంటే, దేవుడు ఏదైతే మన జీవితంలో ఎదురు చూస్తున్నాడో దాన్ని మనం చేయకుండా పోయినట్లయితే దేవుడు మన ద్వారా విసుగు పడుతున్నాడు. రెండవది కోప్పడుతున్నాడు. అవునా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా, ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారు. ఒక తల్లియో ఒక తండ్రియో ఒక పాపకు ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టమ్మా అంటే పెట్టట్లే. ఒకసారి చెప్తారు, తీసుకెళ్ళి అక్కడ పెట్టమ్మా, రెండవసారి పెడతారు. ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టమ్మా, మూడోసారి చెప్పారు. ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టా, నాలుగోసారి, ఐదోసారి ఏం చేస్తారండి, ఇంకా టైర్ ఆట ఆడుకుంటారు. ఇంకా అవునా? నువ్వు టైరు, నేనేంటి, ఇంకా అంతే. నీ పిల్లవాడిని బెత్తంతో కొట్టడం మంచిది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ అదే చేస్తారు. పలుమార్లు దేవుడు హెచ్చరించాడు, పలుమార్లు దేవుడు గద్దించాడు. అయ్యో, నా ప్రజలు నా మార్గములు నడిచితే ఎంత మేలు అంటున్నాడు ప్రభు. ఇశ్రాయేలు నా మాట వింటే ఎంత మేలు అంటున్నాడు ప్రభు. 84, 81, 84 కీర్తనలు చూస్తున్నాం. అయ్యో, ఇశ్రాయేలు నా మార్గం నడిచితే ఎంత మేలు. ఈ దినాల్లో దేవుడు మన వల్ల విసిగిపోవటం, దేవుడు మన వల్ల కోపగించడం గల కారణం, నీవు నేను దేవుని యొక్క తలంపులు తెలుసుకోలేక, మనుషునికైనా మనకి ఈ శరీరాన్ని ఎందుకొరకు దేవుడు అమర్చాడో గ్రహింపు లేక, తెలివి లేక, తెలుసుకోలేక మనుషుడు తన సొంత దురాశల చొప్పున నడుచుకొని, తమ మనసును కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొని పలుమార్లు దేవుడు గాయపడి, పలుమార్లు దేవుడు విసుగుపడుతున్నాడు. కాబట్టి లోకానికి ఈ శిక్ష, లోకానికి పనిష్మెంట్. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇది మనుషులకు అక్రమము కాదు, మన యొక్క అతిక్రమం నిమిత్తం శాపం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇప్పుడు మన సబ్జెక్టుకు మనం వద్దాం. భూమి మీద ఉన్నటువంటి ఈ గూడారము శిథిలమైపోయినను, అనగా శిథిలమైపోతుంది. ఇది శిథిలం. ఎప్పుడు శిథిలముకు ఆరంభమైందనేది పోయిన వారంలో చెప్పాను. ఆది మనుషులైనటువంటి ఆదాము దేవునికి విరోధమైన తప్పు చేసి తినకూడదన్నటువంటి ఫలమును అతడు తిన్నందువలన ఆ దినము నుండి దేవుడు చెప్పినట్లుగా నీవు నిశ్చయంగా చచ్చెదు అన్నట్లుగా ఆత్మీయ జీవితంలో మరణించాడు. తర్వాత దేవుడు చెప్పాడు, నీవు మన్ను నుంచి తీయబడి ఉన్నావు గనక తిరిగి మన్నుకి వెళ్ళదు.